అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ములక్కాయ శనగలు కూరండి. ఇవి కూర శనగలతో చేస్తున్నాను. ముందుగా ఒక ములక్కాయ తీసుకున్నాను. ములక్కాయ అంటారు, మునగకాడ అంటారండి, ఏదన్నా కూడా ఒకటేను. అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కూర శనగల్ని మనం పొద్దున్నే చేసుకోవాలంటే రాత్రే నానబెట్టుకోవాలండి. నానబెట్టి ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మెత్తగా అయిపోతాయండి. అలాగే దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కూర చాలా బాగుంటుందండి, రైస్లోకి చపాతీలోకి కూడా. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసుకున్నానండి. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసి మొత్తం కూడా దీనికి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూను పసుపు. యాంటీబయాటిక్, హెల్త్కి మంచిది, మన ఆరోగ్యానికి. అలాగే కలర్ కూడా ఉంటుందండి. దీనికి తగినంత గళ్ళుప్పు వేసుకున్నాను. మనం వాటర్ పోస్తాం కాబట్టి కరిగిపోతుందండి. గళ్ళుప్పు వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి ఒకసారి కూరని ఇలా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయ, మునక్కాయ కూడా మగ్గాలి. ఈ ములక్కాయలు నాటుకాయనండి, చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ మగ్గిన తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి, చక్కగా ఉంటుంది కూర. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత కలుపుకోవాలి. కలిపి దీనికి తగినంత వాటర్ పోసుకోవాలండి. దీనిలో ముక్క ఉడకటం కోసం, మునక్కాడ మగ్గినా కూడా కొంచెం బిరుసుగా ఉంటాయి కదా, దీనికి తగినంత వాటర్ పోసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఉడికేటప్పుడు శనగలు వేసుకోవాలండి, ఉడికించి పెట్టుకున్న శనగలు. అదంతా కూడా ఉప్పు, కారం, మనకి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా ఈ ముక్కలకు పడతాయి. ఈ శనగలు ఇవి కూడా మసాలా అంటే ఇంక అంతేనండి, ఇంకా వేరే ధనియాలు అవి అవసరం లేదు. డైలీ కూడా మసాలా కూరలు తినకూడదు కదా, ఎప్పుడో ఒకసారి కానీ. ఇట్లా రోజువారీ వండేటప్పుడు ఇలా బాగానే ఉంటుందండి. ఇట్లా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది. ఈ ఎండాకాలం ఈ ములక్కాయలు చాలా బాగుంటాయండి, టేస్టు, హెల్త్కి కూడా మంచిదండి. ఈ మునగాకు, మునక్కాయ అలాగే దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చండి. అయిపోయింది. ఇప్పుడు దీనికి చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. దీన్ని వేడివేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ తినొచ్చు. మునగాకుతో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ మునక్కాయతో కూడా పప్పుచారు, పప్పు, అలాగే సాంబార్లోను, పులుసులు, ఎగ్తో, నాన్ వెజ్తో కూడా చేసుకోవచ్చండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి. ఇలా గార్నిషింగ్ చేసుకోవటమేను ములక్కాయ శనగలు కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.